చాలా బాగుంది. 10 బాగుంది. టికెట్ వర్త్ అస్సలు తగ్గేదేలే. చూడొచ్చు పార్ట్ 3 గురించి వెయిటింగ్ చేయొచ్చు. పార్ట్ 3 మొత్తం అంతా ఉన్న స్టోరీ అంతా సూపర్ 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 ఉంది. సినిమా సూపర్ సూపర్. మెంటల్ 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 అంటూనే అన్న. బన్నీ ఫ్యాన్ అంటే ఏం చెప్తామన్నా. సినిమా ఇటు పుష్పతి ఉంది చూసేకి అఖిరావా ఇంటర్వెల్ సవాలు క్లైమాక్స్ కి సవాలు అస్సలు తగ్గేదేలే. రప్పే అప్ప బాకి గిరిగిరి మస్తు ఇచ్చేసాడు. నచ్చింది శ్రీవల్లి పుష్పరాజ్ పుష్ప అంటే ఫైర్ కాదు. గెటప్ వేసుకోవడానికి 5,000కి వచ్చేయింది. కానీ చేతికి ఉంగరాలు లేదు ఇగ్గు లేదు. అవన్నీ నా గెటప్ లో మైనస్ పాయింట్స్ అయితే అవి. కానీ అభిమానం అంటే మనకి తెలీదుగా, మామూలుగా ఉండదు. మా కంపెనీలో ఎదవలు ఉన్నారు, వాళ్ళు మనకి శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మైనస్ అయ్యాయి. లేకపోతే పుష్ప ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పూనకాలు. నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది. చాలా బాగుంది. పుష్ప 2 హిట్ బ్లాక్ బస్టర్ ఇవన్నీ మేము మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? I am not the director of the movie. I am not the hero of the movie. I am the only fan. ర్యాంపేజ్ అంటే నేను చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటది. కానీ మీ అందరికి చెప్తున్నా, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పుష్ప 2 అయితే మాత్రం నీ అవ్వ తగ్గేదే. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు సెకండ్ హాఫ్ లో. నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా మీడియా మిత్రులుగా నా కాన్సెప్ట్ అంటే నేనేం చెప్తున్నా అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చేది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, చాలా బాగుంటుంది. ఏడుస్తాడు, నా క్యారెక్టర్ని ఏడుస్తాడు. అంటే పుష్ప ఎందుకు ఏడుస్తాడు అనేది నా క్యారెక్టర్లోనే రివీల్ అవుద్ది. నా అంటే నేను పెద్ద ఏం ఇప్పుడు అందరికి పెద్ద డౌట్ ఏంటంటే, అంటే సినిమా చూస్తారు, ఆ గంధపు చెక్కలతో ఆ కాల్చిన శవం ఎవరిది? అది ఎవరిది అంటే ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. సరే, ఫస్ట్ పుష్ప ది రేస్ అదంతా కూడా ఎర్రచందనం చుట్టూ తిరిగింది. ఇప్పుడు పుష్ప 2 ఇదంతా కూడా దేని చుట్టూ తిరిగింది? బెల్లం చుట్టూ తిరిగిందా? నల్ల చంద్రం అంటే ఆగు, నేనేసే డైలాగ్ కూడా మీరే చెప్తే కాదు పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో పుష్ప చెప్తాడు. మీ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకంటే పుష్ప అంటే ఫ్లవర్ కాదు, అలాగే కాదు.
సూపర్. కిసిక్ సాంగ్ బాగుందా, శ్రీవల్లి గారి సాంగ్ బాగుందా? అందరి సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ మూవీ చూడాలి, చూడకుండా అడగద్దు రివ్యూస్. చూసి ఎవరి రివ్యూ వాళ్ళది. పార్ట్ 3 కి ఎట్లాంటి హైప్ ఇచ్చారు సినిమా? హైప్ ఎలా ఇచ్చారు అంటే జగపతి బాబు గారు ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఎవరైనా కెమెరా రోల్ ఎవరైనా ఉన్నాయా? ట్రేజర్ ఏవి రివ్యూ చేయడం చూడాలి అంతే, అస్సలు తగ్గేదే లే అన్నట్టు. ఫైట్ సీక్వెన్స్ యాక్టింగ్ చంపేస్తున్నాడు. యాక్టింగ్ ఫైట్ వచ్చాడు చిన్నగా లేదు మూవీ ఫైట్ చెప్పలేదు. శ్రీవల్లి కాదు కిష్కిస్ అన్ని డిఎస్పీ కొత్త ర్యాంప్ ర్యాంప్ డిఎస్పీ ర్యాంప్ జగపతి బాబు గారు కొత్త క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నాయి? పార్ట్ 3 లోనే ఉంటుంది అన్న మూవీ మొత్తం 3 లోనే. జగపతి బాబు ఇప్పుడు వరకు అయితే ర్యాంప్ బ్లాస్ట్ అవుతుంది మొత్తం గూస్ బంప్స్ తోటి. అట్లా ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆన్సర్ ఎక్కువనే ఉంటుంది. సింపుల్ క్రాస్ అవుతాయి, రికార్డ్స్ పక్క బ్రేక్ అవుతాయి. గుద్ద వగలుందన్న, గుద్ద వగలుంది. అదే హైలైట్ అసలు. పూనకాలు వస్తాయి, సాంగ్స్ ఆటోమేటిక్ గా బాగుంటాయి అల్లు అర్జున్ గారు కాబట్టి. గుద్ద వగలుంది, ఇంత మించి ఏం చెప్పలేను బ్రో. నో కమెంట్స్. అన్ని అన్ఎక్స్పెక్టెడ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. టోటల్ గా సినిమా బాగుందా, వీళ్ళు చేసే అరాచకం బాగుందా? దీనికన్నా లోపల ఇంకా బాగుంది. 10 కి 100. అన్న ఎంట్రీ అయితే ఖుషి అయిపోవాలా. అన్న వచ్చి విజిల్ ఇస్తే అన్న ఎంట్రీ ఇస్తే ఖుషి అయిపోవాలా. సినిమా బాస్ అంటారు, నా సినిమా గిల్లుంది. అరాచకం అరాచకం 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 నేషనల్ కాదు ఆస్కర్ అవార్డు చేశారు. ఆస్కర్ అవార్డు కొడుతుండు, ఆస్కర్ అవార్డు కొడుతుండు ఈసారి. ఆస్కర్ అవార్డు కొడుతుండు బ్రో. రాచకం బ్రో. మాస్ జాతర వస్తారు మీరు, మాస్ జాతర చూస్తారు, ఊరమా జాతర చూస్తారు, మాస్ జాతర చూస్తారు థియేటర్లో. మాస్ జాతర ఒక్కొక్క సీన్కి మైండ్ అవుతుంది లోపల. ఉర్రా పాడు బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో. ఒక్కొక్క సీన్కి అందరికి చూడడం పైన ఒక్కొక్క సీన్కి. అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి చెప్తున్నా, అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి మనం ఎంత ఇచ్చేదారు తక్కువేనా. రాజమౌళి అన్నారు అల్లు అర్జున్ గారు గిఫ్ట్ అని చెప్పేసి మనకి. ఆయన ఏ మూర్తాలు అన్నారో కానీ ఆయన నిజంగా గాడ్ గిఫ్టెడ్ అయినా మనకి. చాలా సూపర్ అండి, సూపర్. పుష్ప రోల్ సూపర్. డాన్స్ గురించి చెప్తారండి, ఇంకా మేము డాన్స్ ఆడి చెప్తామండి. సూపర్. జాతరలో అమ్మవారు జాతరలో యాక్టింగ్ వెరీ సూపర్ అండి, వెరీ సూపర్. థ్యాంక్ యూ. పుష్ప గారి రూల్ వెరీ సూపర్, తగ్గేదే లేదండి. బెస్ట్ మూవీ ఆఫ్ ద అల్లు అర్జున్, బెస్ట్ సీన్స్ ఆఫ్ ద అల్లు అర్జున్, బెస్ట్ యాక్షన్ ఆఫ్ ద అల్లు అర్జున్, బెస్ట్ ఫైట్స్ ఆఫ్ అల్లు అర్జున్. పుష్పరాజ్ సూపర్. झुकेगा नहीं साला. सुपर. हिंदी बोलो. एकदम परफेक्ट, एकदम जानदार सीन है, एकदम जानदार एक्सेलेंट मूवी है, बहुत सुपर मूवी है, सुपर हिट मूवी. रप्पा नरुस्तदी. Well done boss, thank you everybody. अन्नी एकदम super. अन्नी Spirits are super. Jadara but super. Allu Arjun Zindabad. Jai Pushpa. అన్బౌబల్ రికార్డులు ఇన్ని సినిమాలు చెప్పారు కదా, ఈ సినిమా పక్కా బ్రేక్ చేస్తుంది చూసుకోండి. జాతర యాక్టింగ్ అల్లు అర్జున్ అంటే బ్రాండ్. పుష్పరాజ్ తగ్గేదిలే.
బాయ్ పార్ట్ 3 కి ఇంకా హైప్ లేపుతాడు బాయ్. హైప్ సూపర్ బాయ్. బ్లాక్ బస్టర్ కొడుతుంటే కింద భూమి తద్దుతుంది అట్టే. ఎన్ని హైలైట్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి మూవీలో? 3 ఫైట్స్ హైలైట్ ఉన్నాయి బాయ్. ఇంటర్వెల్ సీన్ ఎట్లా అనిపించింది? సూపర్ బాయ్. సుకుమార్ గారి గురించి అంటే డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తావు? బాయ్ సుకుమార్ గారు డైరెక్టర్ హైలైట్ బాబాయ్. సూపర్ బ్లాక్ బస్టర్ బాయ్. హీరో బ్లాక్ బస్టర్ సుకుమార్ సింగ్. ఆ జాతర మాత్రం మామూలు లేదన్న. జాతర సీన్ క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. డిఎస్పీ కొట్టారు భయ్య, మామూలు కొట్టలే, వేరే లెవెల్ కొట్టారు డిఎస్పీ. బీజిఎం సాంగ్స్ వర్త్, ఆల్బమ్ మొత్తం వర్త్ ఉంది అన్న. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ సినిమా. సింపుల్ మొత్తానికి అన్ని భయ మామూలు కాదు, తగ్గేలేదు అసలు. ఇంత హిట్ ఉండేది మామూలుగా లేదు అన్న, వేరే లెవెల్. ఇంకా ఆయన సినిమా రైటింగ్స్ యాక్టింగ్ అంతా ఇచ్చి పడేసినారు మొత్తం. వైల్డ్ జాతర. ఏ సీన్ బాగా నచ్చింది మీకు? అసలు తగ్గేదేలే భయ్యా. మస్తు అంటే మస్తు ఉంది. పిచ్చింది భయ సినిమా. సూపర్. జాతర బాగా చెప్తారు అంతే. 3000 కోట్లు జీవితాంతం ఫ్యాండమ్ చేస్తారు అంతే.